సమయం చాలా తక్కువగా ఉంది. ఆ రోజుల్లో ఉన్న అక్కడ ఆ రోజుల్లో ఉన్న మనుషులు అదేమన్నా అనుకున్నారా? మా కళ్ళ ముందే తిరుగుతున్న మెతుషులానే దేవుడు ఇది ఒక రిమైండర్గా వాడుకుంటాడని. మెతుషుల కళ్ళ ముందే తిరుగుతున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోలే. కానీ ప్రభువు అప్పటికిప్పుడు మనకి అంటే అలా చెప్పి వాళ్ళకి ఏం చెప్పలేదని కాదు, చెప్తూనే ఉన్నాడు కానీ మారలా మూర్ఖులు. కానీ మనకి 2000 కాదు ఎన్నో పువ్వులు మొదలైనప్పుడు నుండి ప్రభు మనకి చెప్తూనే ఉన్నాడు. అన్కైన్ నేను ఒక రోజున రాబోతున్నా, మీరు రెడీగా ఉండండి. నేను ఒక రోజున రాబోతున్నా, మీరు రెడీగా ఉండండి, అదే మీ పని. అప్పుడు చెప్పిన ప్రజలు ఎలా కానీ మనం వింటున్నామా? మరి అదే అంటున్నా, మనం 969 సంవత్సరాలు బతికామో 90 సంవత్సరాలు బతికామో ఇది కాదండి ముఖ్యము. కానీ ఎలాంటి బతుకులు, అందుకే ఇంగ్లీష్లో ఉన్న ఒక మంచి మాట ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ కౌంట్ బట్ ద లైఫ్ ఇన్ యువర్ ఇయర్స్ అని. అంటే నువ్వు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు బతికావు అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ అన్ని సంవత్సరాల్లో నువ్వు ఎలాంటి జీవితాన్ని బతికావు అది ప్రభు అడుగుతున్నాడు. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడు, మీ అందరూ కూడా ఆయన అన్నయ్య అవుతాడు. నాకు అన్నయ్య ఉన్నాడు మీకట్ట అన్నయ్య అవుతాడు అనుకున్నాడా? ఆయన ఎక్కువ సంవత్సరాలు బతకలేదండి. ఆయన ఒక 3 దశాబ్దాలు బతికాడు. కానీ ఆయన చనిపోయే టైంకి ప్రపంచం మొత్తం గుర్తుండిపోయేలా పెద్ద స్టాంప్ వేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన యేసుప్రభు అని మాకు తెలిసిన ఒక అన్నయ్య 33-34 సంవత్సరాలు బతికింది. ఎక్కువ కూడా కాదు, ఏజ్ ఆయనకి 33, అందుకని అన్నయ్య అన్నారు. అలా అనమాట. అంటే కొంతమంది 100 జీవితాలు బతుకుతారు కానీ అలాంటి ఉపయోగం ఉండదు. కొంతమంది అలా తక్కువ బతికినా సరే ఒక ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ మెతుషల దగ్గర కూడా మనం నేర్చుకుంటాం. చివరికి మనం మాట్లాడుతుంది అదేనండి. ఈ 3 విషయాలు మనకు నేర్పుతున్నాడు. ఏంటంటే ట్రూ లీనియేజ్, రెండోది అదే ద ట్రూ లీనియేజ్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటిది గాడ్స్ పేషెన్స్ హ్యాస్ ఎ పర్పస్. ఇక మూడోది ఏంటంటే టైం లిమిట్. ఈ 3 గుర్తు చేస్తున్నాడు ప్రభు మెతుషల ద్వారా. ఏమంటే 2 విషయాలు చూసి మనం వాక్యం ముగించుకుందాము. అదేంటంటే మెతుషల చేసే 2 పనులు కూడా మనం చేస్తాము. మెతుషలాగే పుట్టాము, మెతుషలాగే మనం కూడా బయటికి వెళ్తాం కాదన్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మెతుషలాగా బతుకుతున్నామా?